సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి. అలాంటప్పుడు మనము ఇలాంటివే తినాల్సి వస్తుంది. బాడీ కూల్ అవ్వాలంటే ఆకుకూరలు ఖచ్చితంగా తినాలి. ఆకుకూరల్లో తోటకూర అయితే ఇంకా చాలా తంపనమాట శరీరానికి. అందుకే ఈరోజు మీకు ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఆకుకూర ఫ్రై ఎలా చేస్తానో నేను సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంతగా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఫ్రై అనేది. చాలా బాగుంటుంది. ఇది మా తోటలో మేము పెంచిండే ఆకుకూరేనండి. మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూసారంటే అంటే మేము మా తోటలో ఏమేమి వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏమేమి పెంచుతామనేది నేను క్లియర్గా పెట్టాను. ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు మేము ఏమేమి వెజిటేబుల్స్ అనేటివి పెంచుతామనేది. ఫస్ట్ నేను కొద్దిగా బాండ్లీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంతోపాటు ఆయిల్ కూడా ఎక్కువ పడదండి దీనికి. దాంతోపాటు ఎండుమిరపకాయలు వేసుకున్నాను అనమాట. మీరు కావాలి, మీకు ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. సన్నగా కట్ చేసుకొనేసి లేకపోతే పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయలు కూడా. ఎండుమిరపకాయలు నేను ఎందుకు వాడుతున్నానంటే అవి ఆకుకూర మనము ఫ్రై చేసినప్పుడు పచ్చిమిరపకాయలు అనేటివి అసలు కనిపించవండి. చిన్నపిల్లలు అలాగే తినేస్తూ ఉంటారు. అది ఎండుమిరపకాయలు వాడామనుకోండి అవి రెడ్గా కనిపిస్తాయి కాబట్టి ఈజీగా తీసేసి ఈజీగా తింటారని చెప్పేసి నేను ఎక్కువగా ఆకుకూరల్లో ఎండుమిరపకాయలే వాడతానన్నమాట. అవి తొందరగా తీసేయచ్చు అని చెప్పి. దాని తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా తరిగిండే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మనం సన్నగా తరుక్కొండే ఆకుకూర కూడా వేసుకోవాలి. మీరు అడగచ్చు ఎన్ని కట్టలు వేశారని చెప్పి. నేనైతే 3 కట్టలు ఆకుకూర అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. వీలైతే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసేసాను నేను ఫ్రైలో, చెప్పడం లేట్ అయిందంతే. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆకుకూరలో ఉండే వాటరే సరిపోతుంది ఒక్కొక్కసారి. ఒకవేళ మీకు వాటర్ తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఆ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోకి కొంచెం శనగింజల పొడి కూడా వేసుకోవాలన్నమాట. అది స్కిప్ అయిపోయింది, అందుకే చూపించలేకపోయాను. అది వేసేసుకొనేసి మిక్స్ చేసేసుకున్నామంటే ఆకుకూర ఫ్రై రెడీ. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.